మన శాలరీ 2-3 డేస్లో అయిపోతుంది కదా. అండ్ అలా అయిపోకుండా ఉండడానికి కోసం నేను ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. ఇది థర్డ్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఏంటి అంటే మన శాలరీని స్ప్లిట్ చేయాలి డిజిటల్లీ ఆర్ ఫిజికల్లీ. నేను ఇక్కడ ఫిజికల్లీ చేస్తున్నా, డిజిటల్లీ డిఫరెంట్ అకౌంట్స్లో చేసుకోవచ్చు. ఈ ఎన్వలప్స్ చూస్తున్నారు కదా మీరు ఇక్కడ, ఈ ప్రతి ఒక్క ఎన్వలప్స్లో నేను ఒక క్లియర్గా ఒకటి రాసి పెట్టా. ఇది రెంట్కి అని, ఇది స్కూల్ ఫీజు, అండ్ ఇది వచ్చేసి సేవింగ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాసరీస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈటింగ్ అవుట్ అండ్ మూవీస్ అని పెట్టి క్లియర్గా పెట్టా. ఇప్పుడు నా అమౌంట్ని ఇందులో ఒక బౌండరీ సెట్ చేసేసి నేను ఎన్వలప్స్లో పెడతాను. దీన్నే జార్ మెథడ్ ఆర్ ఎన్వలప్ మెథడ్ అని అంటాను. సో ఇప్పుడు నేను అమౌంట్ అనేది స్ప్లిట్ చేశాను. నేను ఒకవేళ రెస్టారెంట్కి తీసుకెళ్ళాలనుకో, నా ఈటింగ్ అవుట్ ఉంది కదా, నేను తీసుకొని వెళ్ళిపోతాను. ఓకే, ఇప్పుడు ఇందులోంచి అమౌంట్ మొత్తం అయిపోయింది అనుకో, తర్వాత నేను ₹1 కూడా నేను ఖర్చు పెట్టాను నా రెస్టారెంట్స్కి కానీ, బయటికి వెళ్ళి ఈటింగ్ చేయడం లేకపోతే సినిమా చూడటం. ఇందులోంచి డబ్బులు అయిపోయినాయి అంటే అంతే, నా బౌండరీ సెట్. ఇది ఎవరికి సూట్ అవుతుంది అంటే, ఏదైనా సరే ఒక వస్తువు చూడగానే ఎమోషన్ అయిపోతారు చూసినావా, అది వెళ్ళి కొంటారు, దాని తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రియలైజ్ అవుతారు నాకు అవసరం లేదు కానీ నేను అనవసరంగా కొన్నా అని చెప్పి. అలాంటి వాళ్ళకు ఇలాంటి స్ప్లిట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జార్ మెథడ్ని ఫాలో అవ్వండి, మీకు మీ ఫైనాన్సెస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.